నాది సాయిబాబా నగర్. నన్ను డబ్బులు బంగారం తీసుకొని మోసం చేసినాడు. అంతరాల హుసేన్ అని మోత్కూరు నుంచి వచ్చినాడు. ఆయన మాకు తెలిసిన మనిషి. అట్లా ఇట్లా అని చెప్పినందుకు బంగారు బ్యాంక్ లో పెట్టి లోన్ తెచ్చి ఇల్లు కడతాను, డబ్బులు కొట్టాను, 4 తులాల బంగారు 2 లక్షలు ఫోన్ పేలు కొట్టించుకొని ఇప్పుడు అడిగితే నా కొడుకుని తన్నుతూ మాకేమి ఇయ్యలే, ఎవరికి ఇచ్చిందో మాకు తెలియదని అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఇల్లు కట్టేటప్పుడు దాంట్లో బంగారు ఉంది, తీస్తాను, నేనే కట్టిస్తాను అని చెప్పినాడు. గుప్త నిధులు అవి ఉన్నాయి, మీకు తెలియదు అది తీసే విధానం, మేమే తీసి నేనే కట్టిస్తాను, నాకు డబ్బులు బంగారు ఇస్తే నేనే లోన్ పెట్టి అన్ని చేస్తాను, మీరు నిదానంగా దిద్దుకోండి, ఇప్పిస్తాను నేనే అని చెప్తుంటే ఇచ్చినాను. 4 తులాల బంగారు 2 లక్షల డబ్బు, మిగతాది తక్కువైనది నేను ఇచ్చి కట్టిస్తాను అని చెప్తే ఇచ్చినాను. ఇప్పుడు అడిగితే నాకు ఇయ్యలేదు అది ఇది అని 3 పిల్లలు మమ్మల్ని నీచంగా మాట్లాడుతున్నారు. మోత్కూరు వెలుగోడుకు పోయినాం పోలీస్ స్టేషన్ కి, పోలీస్ పిలిపిస్తే రాలే. 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి పోయినాం, వాళ్ళు ఫోన్ చేసి పిలిపిస్తే రాలే. అక్కడ నుంచి ఆత్మకూరు నుంచి లాయర్ తో ఫోన్ చేపించి మాట్లాడిస్తున్నారు కానీ వాళ్ళైతే రావడం లేదు. మాకు న్యాయం కావాలని మేము మీ దగ్గరికి వచ్చినాం, ఎస్పీ ఆఫీస్ కి వచ్చినాం. మా స్థలంలో గుప్త నిధులు ఉన్నాయి, లేపుతాము, అంతరాలు వేసి లేపుతాము అని చెప్పాడు. మా గుప్త నిధులు లేపుతామని చెప్పాడు. అందుకని వాళ్ళకు డబ్బులు బంగారు ఇచ్చాము మేము. తర్వాత అడిగితే చంపుతాం పొడుస్తామని అంటున్నారు. తీయలేదు, అప్పుడు వచ్చి తీస్తాం, ఇప్పుడు వచ్చి తీస్తాం అంటున్నారు కానీ రాకుండా అని జరుపుతున్నాడు కానీ రాకుంటున్నారు, తీయకుంటున్నారు. నమస్తే అండి, మాది బీఆర్ఎస్ పోలీస్ కాలనీ నూనెపల్లి. ఇక్కడ కేసిక్నాల్ సబ్ కెనాల్ ఉంది. అక్కడ నుంచి కూడా వాటర్ వస్తే మాకు అధికారులకు ఇన్ఫార్మ్ చేసినా కూడా ఎవరు ఏం పట్టించుకోవట్లేరు. ఇది మనకి ఇంటికి పోయి రాస్తా అండి. అది ఇప్పటివరకు అధికారులు కూడా చెప్పినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. మొత్తం ఈ కాలనీ అంతా పోలీస్ కాలనీ అంటారు కానీ ఎవరే అధికారులు కూడా ఒకరు కూడా పట్టించుకోవట్లేదు. చూడండి, అది ఇంటికి పోయే దారండి. స్ట్రైట్ వెళ్తే అక్కడ ఇండ్లు ఉంది, ఆ ఇంటికి పోవడానికి దారి లేదు. మొత్తం ఫుల్ వాటర్ వచ్చేస్తున్నాయి, పాములు తేళ్ళు అట్లా బయటకు వచ్చేస్తున్నాయండి. కొద్దిగా అధికారులు తొందరగా స్పందించాలని కోరుతున్నాం. కొంచెం వెనకపోతున్నా సార్. రెడీ సార్, ఓకేనా? బొమ్మలు భలే పెట్టారు. ఫోటో భలే చేసినాడు. మూడోసార్లు చేసి వీడియో ఇది మాత్రం భలే చేసినాడు. దేవం దేవమక్షరం నారాయణ పరమ పవిత్రం ధర్మం దేవతా హరియో నమో నమః అదే పరం నమః. ఓం ఓకే సార్. ఫోన్ పక్కన పెట్టు.
లోపలి ఎలక్షన్ లో మాకు ఇళ్ల స్థలాలు మీరు జగనన్న కాలనీ చూశారు, అది మాకు అవైలబుల్ గా లేదు కోరుకుంటున్నాను. పైగా రైతులకు సంబంధించి మాకు అంబా రామకృష్ణారెడ్డి కూడా అడిగినాడు. పైన ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించినటువంటి ఒక మహానుభావుడు మన నందమూరి తారక రామారావు గారు కేవలం 9 నెలల్లో పార్టీ స్థాపించి గూడు గూడు గుడ్డ అని చెప్పి ఒక నినాదంతో వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి ఆ మహానుభావుడి విగ్రహం ఆవిష్కరించడానికి వచ్చి నాకు అవకాశం కల్పించినటువంటి దాతలు ఎవరైతే ఉన్నారో అర్జున్ రమేష్ ఇంకా ఉండేటువంటి దాతలు ప్రతి ఒక్కరికి కూడా వారికి అభినందనలు, శుభాభినందనలు. చాలా కాలం నుంచి కూడా ఇది సమయాభావం లేకపోవడం వల్ల చాలా సార్లు కూడా పోస్ట్పోన్ కావడం జరిగింది. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటా ఉంది. ఎన్ని సమస్యలు వచ్చినా ప్రజల కోసమే ఈ పార్టీ, ప్రజల కోసమే ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ఎప్పుడు ఉంటుంది. ఎంతమంది వచ్చినా, ఎంతమంది పైన ప్రభుత్వం గాని పార్టీ గాని ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో ఈ యొక్క పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తూనే ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు చెప్తా ఉన్నారు, ఆ రోజు ఆడపిల్లలకు ఆస్తిలో సగభాగమని. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి చెల్లికి అన్యాయం చేసి ఆయన కూడా ఈ రోజు మాట్లాడుతూ మన యొక్క తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి విమర్శించే అర్హత లేదని కూడా తెలియజేస్తా ఉన్నాను. బడుగు బలహీన వర్గాల కోసం పుట్టినటువంటి పార్టీ, అటువంటి పార్టీని ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఖచ్చితంగా మళ్లీ ఎప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వమే ప్రజల మన్ననలు పొంది ఉంటుందని కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాడు జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసంతో మొదలు పెడితే ఈ రోజు మనమందరం కూడా సంక్షేమంతో మొదలు పెట్టాము. ఆ రోజు విధ్వంసానికి మొదలు పెట్టారు, ఆ రోజు అక్రమ కేసులు పెట్టారు. ఎక్కడ చూసినా ఎక్కడ కూడా పరిపాలనలో ఏదైతే ఉందో ఆ యొక్క రోడ్లు కానీ ప్రతిదాన్ని కూడా నిర్వీర్యం, పంచాయతీరాజ్ వ్యవస్థనే నిర్వీర్యం చేసి ఎక్కడ ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు. ఆ నాయకులకు ఒక్కటి అడుగుతా ఉన్నాను, గత శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుని అడుగుతా ఉన్నాను, నువ్వు ఏం పలుకూరు గ్రామానికి ఏం చేశావో ఒక్కసారి ప్రజలకు కూడా తెలుసు. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పలుకూరు గ్రామాన్ని నా సొంత గ్రామం కంటే కూడా ఎక్కువగా చూసుకుంటూ ఈ రోజు 4 కోట్ల చిల్లరతో 4 కోట్ల చిల్లర పనులతో ఈ రోజు బ్రహ్మాండమైన రోడ్డు ఈ రోజు వేస్తే రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పారు. అడిగినప్పుడు రామకృష్ణారెడ్డి అందంగా రోడ్లు ఉన్నాయని. రామకృష్ణారెడ్డి ఈ రోడ్డు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నేను ఎప్పుడు వచ్చినా మీ ఇంటికి వస్తే నీళ్లలో నడుచుకుంటూ రావాలి, కొద్దిగా అరుగుల వాళ్ళు ఉంటాయా, ఇబ్బంది ఉంటాదంటే లేదు అందరూ సహకరిస్తారని చెప్పి నేను రామకృష్ణారెడ్డిని కన్విన్స్ చేశాను. ఈ రోజు ఆ రోడ్డు చూస్తే ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ రోజు 2,40,000 లీటర్లతో ట్యాంకులతో ఈ రోజు నీళ్లకు ఈ కొత్తపేటకు గాని ఈ యొక్క పలుకూరు గ్రామానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చేటప్పుడు చాలా రోడ్లు అడిగారు, ఆ రోడ్లు కూడా ఖచ్చితంగా ఇప్పటికే దాదాపు ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చేటప్పుడు 2-3 రహదారులలో మా చెల్లెమ్మలు కూడా చాలా మంది చెల్లెమ్మలు కూడా నిలబెట్టి 2-3 కాలనీల్లో ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. అంటే అభివృద్ధి ఏంటో తెలుగుదేశం పార్టీకి సంక్షేమానికి అభివృద్ధికి రెండింటికి బ్రాండ్ అంబాసిడర్ సిబిఎన్. ఈ రోజు ఎక్కడన్నా చూస్తే చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటుగా ఈ రోజు వైఎస్ఆర్ పరిపాలన, నాటి పార్టీ పరిపాలన జరిగింది.
ఏ ఒక్క రోజు గురించి అభివృద్ధి గురించి మాట్లాడలేదు. ఈ కార్యక్రమానికి నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణకు ఇచ్చేటువంటి మన ఆర్ఎన్బి మినిస్టర్ డిసి జనార్దన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే వేదిక పైన ఉన్న పెద్దలు మా మామ అంబాల రామకృష్ణారెడ్డి గారికి, మా ఏఎంసీ మార్కెట్ చైర్మన్ తాటేడి మల్లికార్జున రెడ్డి గారికి, వేదిక పైన ఉన్న తెల్ల మద్దిరెడ్డి గారికి, మల్లె శంకర్ గారికి, ఎన్టీఆర్ యూత్ ప్రెసిడెంట్ ఆదివేల్ రమేష్ బాబు గారికి, ఇక్కడ ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారి అభిమానులకు, అంబాల అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. మన గ్రామానికి చెందినటువంటి బనానపల్లె రెవెన్యూ డివిజన్ చేసిన మన ప్రదాత బీసీ జనార్దన్ రెడ్డి గారు గురించి కొన్ని మాటలు మాట్లాడాలి. అన్న, మీరు గెలిచిన వెంటనే ఫస్ట్ రోడ్డు గ్రామంలో ఉన్న రోడ్డే శాంక్షన్ చేశారన్నా. మెయిన్ ఎందుకంటే చాలా మంది అక్కడ శివాలయం టెంపుల్, రామాలయం టెంపుల్ అన్ని ఉన్నాయి. ప్రతి వాళ్ళు పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారన్నా. మొట్టమొదటి చేసిన మనం ఈసారి చేసిన మొట్టమొదటి పని అదేనన్నా. అలాగే ఇంకా పలుకూరు గ్రామంలో చాలా రోడ్లు ఉన్నాయన్నా. ఎన్ని రోడ్లు ఉన్నాయన్నా మీకు అని మీరు అనుకుంటున్నారు, కానీ రోడ్లు ఉన్నాయన్నా అలాగే మిగిలిపోయినాయి. చాలా ఇబ్బంది పడుతున్నా అన్న. వాటర్ సమస్య ఉంది. అలాగే ఇంకా ప్రాబ్లమే ఉంది అన్న మనకు. అది ఇంకా మీరు నెరవేర్చాలా. నా కోరిక ఒక్కటే, మెయిన్ ఎక్కువ శాతం ఈరోజు మధ్యాహ్నం అందాజ 1-1:30 గంటల సమయంలో స్థానిక పుట్లూరు రోడ్డు నివాసి అయినటువంటి సోడాల హాజీ అనే వ్యక్తి తాను ఈరోజు స్థానిక మాంసం దుకాణంలో పొట్టేలి తలకాయ కూర 800 రూపాయలు తీసుకున్నాడని చెప్పని, అది ఇంటికి వెళ్ళి వంట చేసే సందర్భంలో దాదాపుగా 20 విజిల్స్ వచ్చేంత వరకు కూడా అది ఉడకలేదని చెప్పని, సరైనటువంటి ఈ కూర ఇవ్వడం లేదు, మాంసం కూర ఇవ్వడం లేదని చెప్పని పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. ఈ సంఘటన ఆశ్చర్యం కలిగించింది. నిత్యము ఏదో ఒక ఆందోళనతో ఉండేటువంటి తాటిపత్రి పట్టణంలో అకస్మాత్తుగా ఈ విధమైనటువంటి కంప్లైంట్ రావడం ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించింది. సదరు హాజీ ఈ యొక్క తలకాయ కూర ఉడకడం లేదని చెప్పని పోలీస్ స్టేషన్కు వెళ్ళినాడని చెప్పిన సమాచారం తెలుసుకున్న మాంసం దుకాణదారుడు అతనికి ప్రత్యామ్నాయంగా మరి ఒక కేజీ మామూలు మాంసాన్ని ఇచ్చినాడని చెప్పని తెలిసింది. ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏమంటే, తాడిపత్రి పట్టణ పోలీసు వారిని ఆశ్రయిస్తే ఎటువంటి సమస్య కూడా పరిష్కారం అవుతుందని చెప్పని ఒక నమ్మకం ఏర్పడింది అని చెప్పని ఈ ద్వారా మీకు తెలియజేస్తున్నాను.
వద్దు 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 ఎన్నో ఖండించండి అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి ఆపాలి యుద్ధం వెంటనే ఆపాలి ఆపాలి యుద్ధం వెంటనే ఆపాలి ఆపాలి యుద్ధం వెంటనే ఆపాలి వ్యతిరేకించండి యుద్ధాన్ని వ్యతిరేకించండి అమెరికన్ యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకించండి అమెరికన్ యుద్ధోన్మాదాన్ని శాంతి వద్దు శాంతి వద్దు యుద్ధం వద్దు అమెరికన్ యుద్ధోన్మాదాన్ని ఖండించండి అమెరికన్ యుద్ధోన్మాదాన్ని వద్దులానే భారత కమ్యూనిస్టు పార్టీ వద్దులానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజారాజ్య మండలి భారత కమ్యూనిస్టు పార్టీల యొక్క సంయుక్త ఆధ్వర్యంలో అమెరికా ఇజ్రాయెల్ యుద్ధోన్మాదాన్ని నిరసిస్తూ ఇరాన్ పైన జరుగుతున్నటువంటి యుద్ధోన్మాద దాడులను ఖండిస్తూ ప్రపంచ శాంతిని కాపాడాలని డిమాండ్ చేస్తూ నంద్యాల పట్టణంలో పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి యుద్ధానికి వ్యతిరేకంగా యుద్ధ కాంక్ష నిర్వహిస్తూ గీతాలను ఆలాపిస్తూ ప్రజలను చైతన్యవంతులు చేసినటువంటి కార్యక్రమానికి ఈరోజు ప్రజారాజ్య మండలి కమ్యూనిస్ట్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా అమెరికా యుద్ధోన్మాదం రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తూ మధ్యప్రాచ్య దేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న దేశాల పైన సామ్రాజ్యవాద కాంక్షతో దాడులు చేయడమే కాకుండా అన్ని రకాలుగా ఆర్థిక వ్యవస్థలను ఆయిల్ ట్యాంకర్లను విధ్వంసం చేయడానికి కావాల్సిన ప్రయత్నం ఈరోజు అమెరికా ఇజ్రాయెల్ రెండు కూడా కూడబలుకొని పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడతా ఉన్నారు. అమెరికా సామ్రాజ్యవాదం దాదాపు 70 సంవత్సరాల కాలంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలను తన యొక్క ఆర్థిక అవసరాల కోసం తన ఆయుధాలను అమ్ముకోవడం కోసం కబలించడానికి కావలసినటువంటి పెద్ద ఎత్తున ఈరోజు వివిధ దేశాల అశాంతిని రేకెత్తించి ఆ ప్రజలను ఇబ్బందులు పాల్చేసినటువంటి చర్యలకు ఈరోజు అమెరికా పాల్పడతా ఉంది. మొన్నటికి మొన్న వెనుజులా దేశాధ్యక్షుడు ముదురోను వారి భార్యను అపహరించుకొని పోవడం అరేమని చెప్పి ప్రపంచ సమాజం అడిగితే ఆ దేశంలో మాదక ద్రవ్యాలన్నీ కూడా ఉన్నాయి, అవి ఇతర దేశాలకు అమ్మకానికి చేస్తున్నారని చెప్పేసి ఆ దేశంలో ఉన్నటువంటి ఆయిల్ పైన కన్ను వేసి మొత్తం ఆయిల్ ను కొల్లగొట్టాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఒక తప్పుడు ప్రచారానికి పాల్పడడం జరిగింది. వాళ్ళు అదేవిధంగా ఇజ్రాయెల్ తో చేతులు కలిపి అక్కడ పాలస్తీనాలో చేతుల దాడులు చేసి అక్కడ దాదాపు 2,70,000 పైచులకు పాలస్తీనాను దెబ్బతీసి వారి భూభాగంలో వారే కాంతి చిక్కులుగా ఉండే పద్ధతిలో ఈరోజు అమెరికా తన యొక్క సామ్రాజ్యవాద కాంక్షను రగిల్చి ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేయడం ఇది చాలా దుర్మార్గకరమైన విషయం. ఇరాన్ అధ్యక్షుడు ఖొమైనీని హత్య చేయడమే కాకుండా మధ్య ప్రాచ్యంలో ఉన్నటువంటి అన్ని దేశాలను బెదిరించుకొని ఆ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ సంపత్తును కొల్లగొట్టడానికి చేస్తున్నటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజారాజ్య మండలి తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. ఇదే సందర్భంలోనే భారత ప్రధానమంత్రి ఎవరైతే నరేంద్ర మోడీ గారు 59 ఇంచుల ఛాతీ కలిగినటువంటి ఒక గొప్ప ప్రధానిగా భావిస్తా ఉన్నాడో, విశ్వ గురువుగా తనకు తాను ప్రకటించుకున్నాడో అలాంటి నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ దేశానికి పోయి ఆ దేశం సాగర్లాండ్ అని చెప్పి అక్కడ జరిగేటువంటి యుద్ధం క్రుసేడులతో పోల్చలేనటువంటిది ఇంతకంటే దుర్మార్గకరమైన విషయం మరొకటి లేదు. భారతదేశం యొక్క అలీన దేశ విదేశాంగ విధానాన్ని ఈరోజు తుంగలో ఎత్తినటువంటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ. ఇంత చేతగానేటువంటి ఎన్నుముక లేనటువంటి భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడలేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ గారే. ఆ నరేంద్ర మోడీ గారు మౌనం వీడాలి, మీ ఫ్రెండ్ ట్రంప్ తో మాట్లాడాలి, యుద్ధాన్ని ఆపాలి. అక్కడ ఎక్కడో మధ్య ప్రాచ్యంలో యుద్ధం జరిగితే నంద్యాలలో ఉన్నటువంటి అక్కడ టీ కొట్టు అమ్ముకున్నటువంటి బడ్డీ కొట్టల్లో కూడా దాని ప్రభావం పడతా ఉంది. మహిళలు వంట వేసే ఇళ్లలో దాని ప్రభావం పడుతుంది. ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అవుతుంది. పెట్రోల్ ఛార్జీలు, డీజిల్ ఛార్జీలు, అన్ని రకాల ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. ఇలాగే కొనసాగితే మరొక 15 రోజుల పాటు రేపు రానున్నటువంటి
విపత్తులు ఎదుర్కోవడం కూడా సాధ్యం కానటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ ఖచ్చితంగా నీ మౌడు వీడు ట్రంప్ తో మాట్లాడి ఈ రోజు ఆ యుద్ధాన్ని ఆపడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేయమని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ సందర్భంగా పిలుపుతాను. నరేంద్ర మోడీ దేశభక్తుడు కాదు. అదేవిధంగా నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి సమస్యలు ఏ ఒక్కటి కూడా దేశభక్తులు కాదు. ఎందుకు కాదంటే ఈ రోజు నరేంద్ర మోడీ ఏ దేశంతో ఆయిల్ కొనుగోలు చేయాలి, ఏ దేశంతో కాటను కొనుగోలు చేయాలి, ఏ దేశం నుంచి ఆహార ఉత్పత్తులు దిగుమతి చేసుకోవాలని చెప్పి నిర్ణయించేది భారత యూనియన్ ప్రభుత్వం గారు. అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ ఆ ట్రంప్ కు అడుగులకు మడుగులెత్తినటువంటి వాడు ఈ దేశభక్తులుగా ఎలా చలామణి అవుతాడని చెప్పేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి ఇక్కడ నరేంద్ర మోడీకి అక్కడ ట్రంప్ కు వారి యొక్క యుద్ధాన్మాన చర్యలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలంతా శాంతిని కోరుకొని ఆ యుద్ధాలకు వ్యతిరేకంగా నిలబడాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కళాకారులుగా ఈ రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఆయన ఈ యుద్ధం చాలా సుదీర్ఘ కాలం కొనసాగుతుందని, 6 నెలలు పడుతుంది, సంవత్సరం పడుతుందని ఒక పక్క చెప్తాడు. ఇంకో పక్క ఏమో మేము అనుకున్న పద్ధతుల ప్రకారం ఇరాన్ లో మొత్తం అంతా కూడా నాశనం అయిపోయింది, మా టార్గెట్ పూర్తయింది, యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ఒక పక్క చెప్తాడు. అంటే నరేంద్ర మోడీ యుద్ధం ఎందుకు మొదలు పెట్టినాడు, లేకపోతే ఈ యుద్ధాన్ని ఎందుకు ఆపాలనేది ఆలోచన చేస్తే ఇది కేవలం వాళ్ళు అక్కడ ఉంటున్న చమురు సంపదని దాని మీద ఆధిపత్యాన్ని సంపాదించుకోవడం తప్ప వేరేది ఏం లేదు. అంతేకాకుండా అమెరికా అంటే అమెరికా కేవలం ఆయుధాలకు సంబంధించి ఆయుధాలు తయారు చేసే కంపెనీల గుప్పెట్లో అమెరికా ప్రభుత్వం ఉంది. వాళ్ళందరూ కూడా కేవలం ఆయుధాలు తయారు చేయడము, ఆయుధాలు అమ్ముకోవడము, లాభాలు సంపాదించుకోవడము, ఆయుధాలు అమ్ముకునే దానికి దేశాల మధ్య యుద్ధాలు పెట్టడము. యుద్ధాలు పెట్టేదే కాదు, పూర్వమే చెప్పారు ఈ సామ్రాజ్యవాద దేశాలు యుద్ధాలు పెట్టేదానికి వాళ్ళ ఆయుధాలను అమ్ముకుని లాభాలు సంపాదించుకునేదే కాకుండా చాలా మరి నికృష్టమైన పని కూడా చేస్తారు. యుద్ధాల్లో చనిపోయిన వాళ్ళ శవపేటికలను కూడా వాళ్ళ శవపేటికల మీద కూడా లాభాలు చేసుకునే పద్ధతులను చేస్తారని చెప్పి దీనికి పూర్వం నుంచి మరిగా ఎప్పుడో కార్ల్ మార్క్స్ గారు చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో ఈరోజు ట్రంప్ ఉన్నాడు. మరి దీన్ని ముఖ్యంగా మన భారతదేశ ప్రధానమంత్రి తక్షణం కలగ చేసుకుని ఈ యుద్ధాన్ని ఆపే దాంట్లో ఇతరులతో కూడా అందరూ కూడా సంప్రదించి దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ యుద్ధం వద్దు శాంతి ముద్దని చెప్పి నినాదంతో మేము ముందుకు పోతామని చెప్పి దీంట్లో దేశంలో ఉండే ప్రజాస్వామ్య వాదులు, లౌకిక శక్తులు ప్రజలందరూ కూడా ఏకమై యుద్ధాన్ని ముక్తగా వేటు పెట్టించా మరి కట్టెల పొయ్యి లేక ఈ విధంగా చూడు అసలు.